ఎందుకంటే గతంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ ఫ్లైఓవర్ వస్తే అనేక ఇళ్లు పోతాయనే ఉద్దేశంతో మరి ఇది లో బ్రిడ్జ్ గా వేయడం జరిగింది. అప్పుడులో వేసేటప్పుడు కూడా దీనికి కాంక్రీట్ అన్ని కూడా వేశారు. అయినప్పటికీ కూడా ఏదైతే మరి సర్టెన్ ప్రికాషన్స్ మరి ఏం తక్కువ తీసుకున్నారనేది తెలియదు, కింద నుంచి ఓట్ చేయడం జరిగింది. అప్పుడులోనే మరి 2017లో మరి ప్రొఫెసర్ పాండురంగారావు గారిని ఎక్కడి నుంచి అయితే వరంగల్ నుంచి తీసుకొచ్చి ఇది చూపించడం జరిగింది. ఆయన కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు దీన్ని ఏ విధంగా అరికట్టచ్చు అనేది. కానీ దాన్ని ఆచరణలో పెడతంలో మరి గత 9 సంవత్సరాల నుంచి కూడా ఎవరో పెట్టలేకపోయారు. ఇప్పుడు మేము ఎలక్షన్ లో ప్రచారంలో భాగంగా దీన్ని చూడటం, దీని నీళ్లు ఎక్కువగా రావటం, భవిష్యత్తులో ఈ బ్రిడ్జి మరి కుంగిపోయే ప్రమాదం ఉంది, మరి అందరూ ఏలూరు ప్రజలు అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని గమనించి ముందుగానే దీన్ని ఎవరో ఒకళ్ళ పీరియడ్ లో మనం మళ్ళీ దీని మీద ఒక చర్య తీసుకుని ఈ బ్రిడ్జిని మనం నిలబెట్టకపోతే భవిష్యత్ తరాలకు అందదన్న ఉద్దేశంతో మళ్ళీ రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి పాండురంగారావుని. ఆయన ఇవాళ ఎందుకంటే ఆయన 84 years ఓల్డ్ అయినప్పటికీ కూడా ఆయన శ్రమించి ఇక్కడ రావడం జరిగింది. ఎవరైతే వాళ్ళ స్టూడెంట్స్ ఉన్నారో నిట్లో ఆయన ఒక లెటర్ ఇమ్మని చెప్తున్నారు. ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళని ఒకసారి తీసుకొచ్చి టీంని ఒక రిపోర్ట్ ఇస్తాను, తర్వాత మీరు దీంట్లోకి వెళ్ళండి పనిలోకి అని చెప్తున్నారు. తప్పనిసరిగా ఏదైతే ఈ బ్రిడ్జి రానున్న తరాలకి ఎంత అవసరమో గమనించి దీని ప్రికాషనరీ స్టెప్స్ తీసుకుని యాజ్ ఏ ఎర్లీ స్టేజ్ లో మా పీరియడ్ లోనే అయిపోయినట్టుగా వీళ్ళు ఇచ్చిన తర్వాత రిపోర్ట్ ఇచ్చిన తర్వాత తగుపది చర్యలు తీసుకుంటాం. అలాగే మున్సిపల్ అధికారులు కానీ, అలాగే ఎస్సీ గారు వచ్చారు, అలాగే డిఈ గారు ఉన్నారు, మున్సిపల్ అధికారులు కూడా ఏదైతే ఆయన కోరుతున్నారో ఆ లెటర్ ని ఇమీడియట్ గా ఇమ్మని చెప్పి అంటున్నాం. తప్పనిసరిగా ఈ బ్రిడ్జి ఎదర భవిష్యత్ తరాలకి ఏ ఉపయోగం అనేది గమనించాం కాబట్టి ప్రొఫెసర్ పాండురంగారావు గారి సేవలు వినియోగించుకుంటూ ఆయన వయసు రీత్యా పెద్ద అయినా సరే ఆయన ఏదో రకంగా మా కోసం 2 సార్లు వచ్చి దీన్ని పునఃపరిశీలించి దీన్ని ఏదైతే చర్యలు తీసుకోవాలో అవి మాకు సూచనలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఎమ్మెల్యే బడేటి చంటి గారు, మీరు ఇచ్చినటువంటి సందేశం చాలా చాలా వాల్యుబుల్ అండి. ఇది టాప్ ప్రయారిటీ మీద మనం చేయాల్సిన బాధ్యత ఉన్నది. లాస్ట్ టైం మేము 9 సంవత్సరాల కింద వచ్చి మా టీంతో పాటు ఇవన్నీ ఇన్వెస్టిగేట్ చేసి ఒక పెద్ద రిపోర్ట్ ఇచ్చాము. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏమిటంటే వాటర్ చాలా హైడ్రాలిక్ గ్రేడియంట్ తోటి, హై ప్రెషర్ తోటి కన్ఫైన్డ్ యాక్విఫర్ నుంచి వాటర్ తన్నుకుంటూ పైకి వచ్చేస్తున్నది. దాంతోపాటు కింద ఉన్నటువంటి ఇసుక కూడా బయటకు వచ్చేస్తున్నది. ఇలా రావడం వలన ఈ సబ్ బేస్లో ఉన్నటువంటి ఇసుక అంతా ఖాళీ అయిపోతే అక్కడ వేకెంట్ స్పేస్ అవైలబిలిటీ ఉంటుంది. ఆ వేకెంట్ స్పేస్ మూలాన ఎంటైర్ స్ట్రక్చర్ కొలాప్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. అదేవిధంగా మన వెహికల్స్ తోటి, ఎస్పెషల్లీ మోటార్ సైకిల్ మీద వచ్చే వాళ్ళు ఇక్కడ కర్వ్ తీసుకునే టైంలో స్కిడ్ అయిపోయి పడిపోతున్నారు. సో మన ఎమ్మెల్యే గారు చాలా రైట్ఫుల్ డెసిషన్ తీసుకున్నారు. దీనిని టాప్ ప్రయారిటీలో కంప్లీట్ చేయాలని చెప్పి నేను ఒక లెటర్ ఇమ్మని చెప్పి డైరెక్టర్ అనేది చెప్పి నేను మా టీంతో కలిసి కొంతమంది ఎక్స్పర్ట్స్ని, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్, అదేవిధంగా వాటర్ రిసోర్సల్ ఎక్స్పర్ట్స్ అందరం కలిసి వచ్చి డీటెయిల్ సర్వేస్ చేసి దీనికి రిపోర్ట్స్, ప్లాన్స్, ఎస్టిమేట్స్, టైం ఫ్రేమ్ కూడా ఫిక్సప్ చేస్తాము. నేను రెగ్యులర్గా వచ్చి సూపర్వైజ్ చేసి ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేయాలని చెప్పేసి మా కోరిక. అండ్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చేసి టేకిన ఇనిషియేటివ్ ఈజ్ హైలీ అప్రిషియేటెడ్. థ్యాంక్ యూ.